తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు కిలో ₹2కే బియ్యం పథకం ప్రవేశపెట్టారు. కారణం, తిండి లేకుండా ఎవ్వరూ ఉండకూడదు, నిరుపేదలు కూడా కడుపు నిండా తినాలనే ఉద్దేశంతోనే ఆ పథకం ప్రవేశపెట్టారు. ఇక నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఎంతోమంది నిరుపేదల ఆకలి తీర్చింది. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు ఆగిపోవడం, వేరే పార్టీ అధికారంలోకి రావడం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు. ఈ అన్నా క్యాంటీన్ల గురించి మరింతగా తెలుసుకుందాం. అన్నా క్యాంటీన్లపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు. అన్నా క్యాంటీన్లలో ₹5కే నాణ్యమైన భోజనాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకర్ అన్నారు. దానిలో భాగంగా ఈ నెల 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే దిశగా పయనిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే నాయకర్తో పాటు నరసాపురం టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఏది ఏమైనా అన్నా క్యాంటీన్ల వలన నిరుపేదల ఆకలి తీరుతుంది. ₹5కే పెడుతున్నారు కదా, ఇదేదో క్వాలిటీ లేకుండా ఉంటుంది అనుకుంటే పొరపాటే. మంచి క్వాలిటీతో కేవలం ₹5కే అందిస్తుండటం నిజంగా అందరూ అభినందించాల్సిన విషయం.